హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ సంతోషి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టుడే మై టాపిక్ ఈస్ మనము ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎవరినైనా ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయాలి చూద్దాం ఒకసారి. నైస్ టు మీట్ యూ. ఫస్ట్ ఎవరినైనా మనం అనుకోకుండా మీట్ అయినప్పుడు కలిసినప్పుడు నైస్ టు మీట్ యూ అని చెప్పాలి. ఆర్ హ్యాపీ టు సీ యూ, చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు అన్నట్టు మీనింగ్. నెక్స్ట్ గ్లాడ్ టు మీట్ యూ, ప్లెజ్ టు మీట్ యూ. ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి, బాగుంటది వినడానికి. నెక్స్ట్ ఇలా ఫ్రెండ్స్ అయితే హాయ్, హలో, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ అలా. నెక్స్ట్ వాట్సాప్, ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి. మనకి వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఏ లాట్, ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం సారీ చెప్పాలనుకోండి మన ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా కావచ్చు, మమ్మీ డాడీకి ఎవరికైనా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ పార్డన్ మీ, ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి మనం. ఓకేనా. నెక్స్ట్ అప్రిషియేట్ చేసేటప్పుడు ఎవరినైనా ఎక్సలెంట్, ట్రెమెండస్, గుడ్ జాబ్, మార్వలస్, ఇలాంటి సెంటెన్సెస్ ని వాడాలి. అవుట్ ఆఫ్ సైట్. ఓకేనా. నెక్స్ట్ పర్మిషన్స్ తీసుకునేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్, నెక్స్ట్ ప్లీజ్ కెన్ ఐ సిట్ హియర్, ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా మనం హెల్ప్ చేసేటప్పుడు కెన్ ఐ హెల్ప్ యూ, మే ఐ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, నెక్స్ట్ షెల్ ఐ, ఇలాంటి సెంటెన్స్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నెక్స్ట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఓకేనా, నేను చేస్తాను నీకోసం, ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి మనం. నెక్స్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏదైనా ఐ అగ్రీ విత్ యూ, మనం వాళ్ళ టాపిక్ ని అయినా వాళ్ళ వర్క్ ని అయినా ఏదైనా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఐ అగ్రీ విత్ యూ, దట్స్ రైట్, నెక్స్ట్ అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, ఆఫ్ కోర్స్, ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి మనం. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా మనము అంటే వాళ్ళు సారీ చెప్పినప్పుడు వేరే వాళ్ళు, మన ఫ్రెండ్స్ అయినా మమ్మీ డాడీ అయినా ఎవరి రిలేటివ్స్ అయినా ఎవరైనా చెప్పినప్పుడు ఇట్స్ ఓకే, నో మెన్షన్, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ మై ప్లెజర్, యు ఆర్ వెల్కమ్, ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మిస్ అయినప్పుడు మన పేరెంట్స్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, బ్రదర్ సిస్టర్ ఎవరినైనా మిస్ అయినప్పుడు ఐ మిస్ యూ, ఐ మిస్ యువర్ లాట్, ఐ మిస్ యువర్ స్మైల్, ఐ మిస్ యువర్ లాఫ్. నెక్స్ట్ ఐ ఫీల్ సాడ్ వితౌట్ యూ, నాకు చాలా బాధగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, నువ్వే నాకు అన్ని. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ, నేను ఉండలేను నువ్వు లేకుండా అనే సందర్భంలో ఇది యూజ్ చేస్తాను. ఐ లవ్ బీయింగ్ అరౌండ్ యూ. ఓకేనా. ఇలాంటి సెంటెన్సెస్ ని యూజ్ చేయాలి. చాలా స్మాల్గా ఉన్నాయి, ఒకసారి అందరికీ వచ్చు, ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేసిన ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.